Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. కృష్ణ నీకు ఒరే పొట్టి పొట్టడా ఏంటమ్మా పొట్టి ఎక్కడ సచ్చావురా పొట్టడా? నా పేరు చిట్టిపట్టి కాదండి, బైగన్. బెండకాయ గాని అరే ముందు కృష్ణుడికి ఏమైందో చూడరా వెళ్ళు. దీంట్లోనే ఫిగర్ అనుకొని ఫీల్ అవుతున్నాడు. గోపిక అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నాడు. గోపిక బంగారం లాంటి కళ చెదరు కొట్టావు కుదరా ఎదవా. ఏ నాన్న ఏమైంది? మంచినీళ్ళు ఉన్నా కావాలా? ఇప్పుడే తెస్తాను. అమ్మగారు నాకు అసలు అలాంటి కళలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు. నేను ప్రేమిస్తున్న నా ఊహా సుందరి గోపికల గురించి ఆలోచిస్తుంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ నా కళ్ళలోకి ఎందుకు వస్తున్నారో అర్థం కాక నా గోపికని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవడం కోసం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. రామ్మా సుభద్ర, బయటకొచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా. బాగా ఆలోచించు. అది చూడైనా, నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తోంది. సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని, శంకిని, హస్తిని, సిద్రిని అని 4 జాతులుగా విభజించారు. ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది. ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంమోహితుల్ని చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది. అవునా? కాబట్టి నీ కళ్ళలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహాసుందరెవరో ఇట్టే తెలిసిపోతుంది. సరే, జ్యోతిష్కుడు నాకు చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్లోకి వెళ్ళాను. ఏంటి కృష్ణ అంత చిన్నగా వస్తున్నావు? నేనే ఎలా గుర్తుపట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా? రా కృష్ణ, కూర్చో. లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా.
ఆగమ్మా, ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. ఆ? పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే, క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్. పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? అది 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 కూడా తెలీదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి 2 ఉంటాయి, మగవాళ్ళకి 1 ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలీదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. అమ్మ బాబోయ్. ఎక్కడికమ్మా ప్రొద్దునే బయలుదేరావు? మీకు రాత్రే చెప్దామనుకున్నాను నాన్న, కానీ మీరు వచ్చేసరికి నేను నిద్రపోయాను. పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు. మాధవరావు ఏదో పనుందని ఫోన్ చేస్తే వెళ్ళొస్తున్నానమ్మా. ఏంటి విషయం? ఆయనకు జాబ్ వచ్చింది నాన్న, గుడికి వెళ్దామని బయలుదేరాను. షష్! గట్టిగా అనుకో, దానికి తెలిసిందంటే ఇల్లు మీకు పందిరేస్తుంది. సరే వెళ్ళరా, అబ్బాయికి నా కంగ్రాట్స్ చెప్పు. సరే నాన్న, అటునుంచి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. పిచ్చి తల్లి, సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఓర్చుకోలేదు. దేవుడా, నా బిడ్డను చల్లగా చూడు. నమస్కారం అండి. రామ్మా కూర్చో. నిన్న సాయంత్రం అనుకుంటా ఎందుకో నువ్వు గుర్తొచ్చావు. ఏంటి సంగతులు? చాలా సంతోషంగా కనపడుతున్నావు. అవునండి, నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. అంతా మీ ఆశీర్వాదం వల్లే. నాదే ఉందమ్మా, అంతా భగవంతుని దయ. ఎప్పుడూ చూడని సంతోషం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? అది మీకెలా తెలుసండి? మీ వయసులో ఉన్న అమ్మాయిలు మనసులో నవ్వుకునేది 2 సందర్భాల్లోనే. మొదటిది మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు, రెండవది తొలిచూలు కాన్పుకు సిద్ధమైనప్పుడు. మీ విషయంలో మొదటిదే కరెక్ట్ కదా? నిజమేనండి. నా జీవితంలో ఇలాంటి సంతోషకరమైన క్షణాలు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతా ఓ అద్భుతంలా ఉంది. చూడమ్మా, శిశిరం వచ్చి ఆకులన్నీ రాలిపోయి మూడువారిన చెట్టుకు మళ్లీ వసంతం వచ్చి కొమ్మలు చిగురిస్తాయి. కొత్త ఆకులతో ఆ చెట్టు కళకళలాడినట్టు కష్టాలతో కాపురం చేసిన జీవితానికి సుఖాలు కూడా స్వాగతం పలుకుతాయి. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటమ్మా? అతని పేరు రాజా. నా అనే వాళ్ళెవరూ లేరు. నేనంటే తనకు చాలా ఇష్టం. మంచి మనసున్నవాడు. ఎవరూ లేని పిల్లలకు అన్నీ తానే అయి ఆదుకుంటున్నాడు. ఇప్పుడు నా కోసం ఉద్యోగం కూడా చేస్తున్నాడు. శుభం. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? నాన్నగారు ఒప్పుకున్నారు. అమ్మకి మాత్రం ఇంకా తెలీదు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ ఒక్క విషయంలోనే నాకు భయంగా ఉంది. భయపడకమ్మా, మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరినీ పట్టించుకోకుండా నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నువ్వు అనుభవించిన కష్టాలన్నీ పోయాయి. ఇక నీ జీవితం చాలా బాగుంటుంది. అన్నీ మర్చిపోయి హాయిగా ఉండు తల్లి. సరేనండి, మిమ్మల్ని కలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
ఉంటానండి. మంచిదమ్మా. ఈసారి వచ్చేటప్పుడు అబ్బాయిని కూడా తీసుకురా. అలాగే. రాజా సార్. ఇది ఇవాళ డెలివరీ చేయవలసిన లిస్టు. ఓకే సార్. ముందు కాచిగూడలో డెలివరీ చేయి. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది. 2 రోజులైంది ఆర్డర్ ఇచ్చి. ఓకే ఓకే. అలాగే వెడుతూ క్యాషియర్ దగ్గర క్యాష్ తీసుకుని బండ్లో డీజిల్. అలాగే సార్. నా చైన్ కనబట్టలేదండి. నా చైన్ ఎవరు కొట్టేశారండి. అసలు వేసుకొని వచ్చారండి? షాప్ లోకి వచ్చేటప్పుడు కూడా ఉందండి. అసలు ఏం జరిగిందండి? ఆమె చైన్ ఎవరో మీ షాప్లో కొట్టేశారంట. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఇప్పుడు పోలీస్ కేసు అంటే షాప్కు బ్యాడ్ నేమ్ వస్తుందేమో రాజా. మీరేం కంగారు పడకండి సార్. ఆ దొంగ ఎక్కడికి పోడు. రే బద్రి, ఏంటన్నా? మేడం చైన్ పోయిందట. నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసిరా. ఓకేనా? చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు పోలీసులను పిలిస్తే మనందరినీ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తారు. ఒక్కడు చేసిన పనికి అందరూ బలైపోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేసి మంచి వాళ్ళని కూడా అవమానించడం మాకు ఇష్టం లేదు. మేడం చైన్ నాకు తెలిసినంత వరకు దొంగిలించబడలేదని అనుకుంటున్నాను. షాప్లోనే ఎక్కడో చోటు పడి ఉంటుంది. మీరంతా 2 నిమిషాల పాటు షాప్ అంతా వెతకండి. ఆ చైన్ ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. ప్లీజ్. పొద్దున్నే బంగారపు చైను పండగ చేసుకోవచ్చు అనుకున్నాను. వీడెవడో పెద్ద దొంగనా కొడుకులా ఉన్నాడు. తెలివిగా ప్లాన్ వేసి దెబ్బతీశాడు. దొరికింది చైన్ దొరికింది. ఇదేనమ్మా చైను? అవునండి. బయటకు వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియదమ్మా నీకు? నీ ఒక్కదాని కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టావు. భలే దానివమ్మా. చాలా థ్యాంక్స్ రాజా. ఈ రోజు నా పరువుతో పాటు నా షాపు గుడ్ విల్ కూడా కాపాడు. అవును, ఆవిడ చైను ఎవరూ దొంగిలించలేదని, ఎక్కడో పోగొట్టుకుందని అంత ఖచ్చితంగా నీకెలా తెలిసింది? దొంగతనం జరగలేదని ఎవరు చెప్పారు సార్? దొంగతనం జరిగింది. దొంగ ఎవరో కూడా తెలిసింది. దొంగ ఎవరో తెలిసిందా? ఎవరు? ఆ చైన్ దొరికిందని తెచ్చిచ్చిన వాడే దొంగ. అయితే వాడిని ఒక్కడనే పట్టుకుంటే సరిపోయేదిగా. అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? వాడు దొరికిందని తెచ్చిచ్చేంత వరకు వాడే దొంగని నాకు తెలియదు సార్. కానీ ఖచ్చితంగా తెలుసు, దొంగిలించిన వాడే దొరికిందని తెచ్చిస్తాడని. అలా కాకుండా అందరినీ వెతికితే వాడు తప్పించుకోవడానికి ఆ చైన్ని మాయం చేసేవాడు, లేదా ఇంకొకరిని ఇరికించేవాడు. ఆ తర్వాత పోలీసులు, ప్రెస్ ఇలా గోల అయ్యేది. అందుకే మన చేతికి మట్టి అంటకుండా, మన షాప్ పరుగు పోకుండా చిన్న చిట్కా వేశాను. ఇంకా అలా వెతకమనేటప్పటికి వాడికి ఏం చేయాలో అర్థం కాక చైన్ దొరికిందని తెచ్చిచ్చేశాడు. వావ్, సూపర్. అప్పటికప్పుడు అంత మాస్టర్ ప్లాన్ ఎలా వేశారండి? ఏముందండి, మామూలే. నేను చెప్పనా? మీరు చెప్తారా? చెప్పండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మానేశానండి. మీకు అలగటం కూడా వచ్చా? అయ్యో, ఆ మొహం చూడు, చిన్న పిల్లాడిలా. ఊరికే అన్నానమ్మా. హే, నువ్వు కూడా అమ్మ అన్నావు. మరి నాకు కూడా అమ్మలేదుగా. మీకు ఐస్ క్రీమ్ లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? ఐస్ క్రీమ్ లో ఏ ఫ్లేవర్స్ ఉంటాయో నాకు తెలియదండి. మనకు తెలిసిందల్లా 3: ఒకటి పుల్ల ఐసు, పాలైసు, కోన్ ఐసు. అదేంటి, మీరు ఎప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళలేదా? చిన్నప్పుడు ఆ అవకాశం రాలేదు, పెద్ద అయ్యాక అవసరం రాలేదు. ఇదే ఫస్ట్ టైం. అయ్యో, సరేలేండి. ఇప్పుడు నేను మీకు నాకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తినిపిస్తాను, ఓకేనా? మీ ఇష్టం. బ్యారర్ మేడం. 2 బ్లాక్ కరెంట్. ఓకే మేడం. మా నాన్నతో నేను ఎప్పుడు బయటకు వచ్చినా కంపల్సరీ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాం. మా నాన్న నన్ను అడగకుండానే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేస్తారు, తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? నేను నాకు నచ్చిన అమ్మాయితో రెస్టారెంట్కి వచ్చానా? ఇది కళ నిజమా? కళ లాంటి నిజం. కళలో కూడా ఊహించినది కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అది నిజంగా కళ అయినా కళ లాంటి నిజంలానే అనిపిస్తుంది. ఇక్కడే ఆపేయండి. ఏంటి ఇక్కడ ఆపమన్నావు? నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. ఆఫీస్ 5ంటికి అయిపోతే ఇప్పటిదాకేం చేస్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను. పెళ్లి కావాల్సిన పిల్లవి, ఫ్రెండ్స్ని కలవడాలు అవి మంచిది కాదు. రేపు నీకు జరగరాంది జరిగితే నిన్నన్రు సవితి తల్లి సవ్యంగా చూడలేదు అని అందరూ నన్నాడిపోసుకుంటారు. ఏదో నా తమ్ముడు చెప్పాడా నా ఉద్యోగానికి ఒప్పుకున్నానే కాని నాకైతే అసలు ఇష్టం లేదమ్మా. నెలాఖరికి ముహూర్తాలు మొదలవుతున్నాయని శాస్త్రి గారు చెప్పారు. నువ్వేం వెలగబెట్టినా ఈ నెలాఖరి వరకే.
మీ ఇద్దరికి ఆ 3 ముళ్ళు వేయిస్తే ఆ తర్వాత ఉద్యోగం చేస్తారో ఊళ్ళో ఎగుతారో మీ ఇష్టం. ఆ రోజు ఆయిషాని కలవడానికి నేను నా అసిస్టెంట్ కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం. షూటింగ్ జరుగుతూ ఉంది. అది తెలియక డోర్ ఓపెన్ చేసుకొని నేను లోపలికి వెళ్ళాను. ఆయిషా, నేను చెప్పేది ఏంటి, నువ్వు చేస్తున్నదే. ఫీల్ కావాలి. బ్రీత్ లోంచి అలా ఫీల్ తీసుకో, ఒకసారి తీసుకో తీసుకో. మోర్. ఓకే ఓకే. క్లోజ్ యువర్ ఐస్. మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఏయ్, ఎవరది షార్ట్ మాత్రం డిస్టర్బెన్స్? ఏమయ్యా డిపార్ట్మెంట్, చెప్పొచ్చు కదా ఆయన బయట పంపను. అతను నాకు కావాల్సిన వాడు, షూటింగ్ చూద్దామని నాతో వచ్చాడు. ఓ సారీ. ఓకేనా? ఆర్ యు రెడీ నో? టేక్ చేద్దామా? హాయ్ కృష్ణ, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇదిగో బస్సు. ఆయిషా, హీరోయిన్గా స్క్రీన్ పైన నీ పెదాలు ఎలా ఉంటాయో బయట కూడా అలాగే ఉండాలి. ఫర్ యూ. ఇప్పుడు ఏమైంది కృష్ణ? ఇప్పుడు ఏమైందంటావేంటి? సిగరెట్ ని డైరెక్ట్ గా కాలిస్తే లిప్స్ పైన బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అక్క పెదాల మీద ఎంత ఇంట్రెస్టో. ఒంటరిగా ఉన్న నా లైఫ్ కి నేను నా ఫ్రెండ్ గా ఆ గాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నాకు ఇంకేం కావాలి చెప్పు? ఆయిషా, భగవంతుడు కళ్ళని, చెవుల్ని, కాళ్ళని, చేతుల్ని ఇవన్నీ జతగా ఇచ్చి హృదయాన్ని మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తనకు జతగా ఒక హృదయాన్ని ఎత్తుకోవడానికి. అందుకే చెప్తున్నా, ఒక పెద్ద సినిమా హీరోని చూసి పెళ్లి చేసేసుకో. ఏంటమ్మా పాడు మాటలు? అక్క పెళ్ళికి అప్పుడే తొందర ఏంటి? ఇంకా బోలని సినిమాలు చేయాలి అక్క. కృష్ణ, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటది? ఇట్స్ మై బర్త్డే టుడే. గిఫ్ట్ ఫర్ యు. గిఫ్ట్. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆయిషా. థాంక్యూ. అవును, అయినా నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకు ఇచ్చావేంటి? ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చినా రిలేషన్షిప్ అనేది ముఖ్యం. ఆయిషా ఇస్ సంథింగ్ డిఫరెంట్. అవునా? ఇదిగో మేడం. పర్లేదంచు. థ్యాంక్ యూ. కృష్ణ, ఆయిషా, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ యువర్ లిప్స్. డెఫినెట్లీ. జాగ్రత్తగా చూసుకో. థాంక్యూ. బాయ్. ఆయిషా ఇచ్చిన స్కాచ్ బాటిల్ని కలిసి తాగుదామని నా అసిస్టెంట్ని రమ్మంటే వాడేమో అర్జెంటుగా పనుందని ఊరెళ్ళాడు. ఒక్కడనే తాగడం ఇష్టం లేక కంపెనీ కోసం సుమన్. ఒరే, మందుని ఎప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా, రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేం లేదు బాషు, రాత్రి నాకు కళ్ళు వచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంతే. ఏడ్చేవలేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయాలా, అదనమాట. బాషు, అప్పుడప్పుడు మండెక్కువైతే బుక్కు చదవాలనిపిస్తున్నట్టు కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకు అనిపిస్తుంది. ఏడ్సేవే. బాషు, ఒక్కటి గుర్తుకొచ్చింది. హాస్టల్లో తెల్లతోలు బుక్ ఉంది కదా. ఎవర్రా అది? అది బాషు, మేరీ నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తానే. ఆ రోజు ఉదయాన్నే హాస్టల్కి ఓ అందమైన అచ్చ తెలుగు అమ్మాయి వచ్చింది.
ఓయ్ నీ పేరేంటి? ఇదిగో నిన్నే. నీ పేరేంటి అని అడుగుతున్నాను. ఇదిగో నిన్నే. నీ పేరేంటి అని అడుగుతున్నాను. నా పేరు అనుశ్రీ అండి. ఆయ్ అందరూ నన్ను అను అని పిలుస్తారండి. ఆయ్ మాది కోనసీమ దగ్గర చిన్న పల్లెటూరండి. దాని పేరు అమలాపురం అండి. ఆయ్ ఏంటి మీది అమలాపురమా? కాదండి, దాని పక్కనే ఉన్న పలాస్ అండి. ఆయ్ అయితే పొలసలు బాగా దొరుకుతాయన్నమాట. నేను పులసలు బాగా వండుతానండి. ఆయ్ అయితే ఈ హాస్టల్కి నువ్వు న్యూ అడ్మిషనా? ఆయ్ బాబోయ్, వచ్చిన పని మర్చిపోయానండి. ఆయ్ వార్డెన్ గారు ఎక్కడుంటారండి? ఆయ్ ఆ గేట్ దగ్గర నుంచి అలా కుడివైపు తిరిగితే ఆ ఎదురుగానే హాస్టల్ వార్డెన్ ఇల్లు. థ్యాంక్స్ అండి. ఆయ్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు అనుశ్రీ అండి. ఓ నువ్వేనా? కూర్చో. సత్యనారాయణ చెప్పారు. లగేజ్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానండి. చూడమ్మా, ఇక్కడున్న అమ్మాయిలందరూ వేరువేరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏ టైంకి ఏం కావాలో నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రొవిజన్స్ అయిపోకముందే సూపర్ మార్కెట్కు ఫోన్ చేసి సామాన్లన్నీ తెప్పించుకోవాలి. సరేనా? ఇక్కడ నీకు ఏ హెల్ప్ కావాలన్నా కృష్ణుని అడిగి తెలుసుకో. ఇక్కడ నేనెంతో అతను కూడా అంతే. సరేనండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి కృష్ణుణ్ణి కలు. అలాగేనండి. ఓకే. హలో హలో నిన్నే. ఆయ్ పిలిచారా? ఏంటి అలా అనిపించిందా? హాస్టల్లో అందరూ అర్చన అనుకుంటున్నారు. మీ పేరేంటో చెప్పారు కాదు. కృష్ణ. అందరూ నన్ను కృష్ణుడు అంటుంటారు. అయితే హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ గోపికలు అనమాట. దీని పేరు బృందావనం. పేరుకు తగ్గట్టుగానే అమ్మాయిలందరూ అప్సరసల్లా ఉంటారు. అమ్మో, అందుకేనా సాయంత్రం అయ్యేసరికి లేడీస్ హాస్టల్ అంతా లవర్స్ పార్క్ గా మారిపోతుంది? నీకెలా తెలుసు? అప్పుడెప్పుడో ఒకసారి వచ్చానండి. హాయ్. నాకు పువ్వులంటే చాలా ఇష్టమండి. హాయ్. నాకు కూడా. అయ్ బాబోయ్, అలా తుంచేశారేంటండి? పాపమండి. పాపం ఎందుకు? పాపం ఎందుకంటారేంటండి? సందేల పూట చెట్లకు పూలు కోయొద్దంటారు కదండి పెద్దోళ్ళు. అవునా? అయినా మీకెట్టా తెలుస్తుందిలేండి పూల గురించి. పూలు మంచి వాసన వస్తాయండి. అయ్ బాబోయ్, మీకు చాలా విషయాలు తెలుసండి. అవునవును. గుళ్ళో దేవుడికేస్తారు, మన ఆడోళ్ళు తలలో పెట్టుకుంటారు. కొంతమందికి చెవులో కూడా పెట్టుకోవడానికి పనికొస్తాయండి. హాయ్. పూలాసన ఒక్కసారి చూస్తే అది ఎన్ని సంవత్సరాలైనా అలానే గుర్తుండిపోద్ది. ఎంత గుర్తుంటుందంటే మళ్ళీ వాసన చూసినప్పుడు పాత విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏంటి నిజమా? ఏంటి ఇలా అయిపోయాడు? రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. ఏంట్రా గొరుగుతున్నావు? ఏంటి?
అదే బాషు అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అబ్బా, అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా. అవును బాషు, తను కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, తీగ దిగిపోద్ది. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాండు. బాష్, ఇది చూడు. హే, ఇదెక్కడిదిరా? మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ పైన చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లైనా చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్గా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు వాయిస్ మారింది? ఆ, ఆ, ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? టెలిస్కోప్. దేనికి? దీంతో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పవర్ వచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. ఆ, ఆ, హలో బాష్. హలో బాస్. బాష్. ఏంట్రా, ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనివా? బాషు, నీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటో చెప్పు. నాకేంటి? అరే, రాత్రికి నీకో పెగ్గ ఎక్స్ట్రా పోస్తాలేరా. అయితే ఓకే. హాస్టల్ షాక్ సర్క్యూట్ అయ్యి పోయిపోయిందంట. ఈ దెబ్బతో నీ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు. అదే బాష్, సారీ, నీ కావ్యం ఎవరు తెలుసుకోవచ్చు. అసలు నా గోపిక ఎవరో, ఎక్కడ దొరుకుతుందో, ఎలా ఉంటుందో, ఏమైనా సరే నా గోపికని నేను వెతికి పట్టుకుంటాను. కృష్ణ, ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు? నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి. తొందరగా కంప్లీట్ చేయండి. అమ్మయ్యా. ఎక్కడికి కృష్ణ? పనుంది. పని ఉంటే పక్కన పెట్టు. కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా? పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు. సిమ్రాన్, మగవాళ్ళు బొగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటదండి. రైట్ సైడ్ అండి. చూడగానే నాకు చాలా సిగ్గేసింది. తలదించుకుని వెళ్ళిపోయాను.
ఏముందన్న డైరీలో అంతగా నవ్వుతున్నావు? ఈ డైరీలో భలే భలే ట్విస్టులు ఉన్నాయిరా. గోపిక ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరాని పాటలన్నీ పడుతున్నాడు. ఒరే సిద్ధు, నేనంతవరకు రాలేన్రా. నువ్వే మా గేటు దాకా వచ్చి పికప్ చేసుకోరా మొద్దు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇవాళ టిఫిన్ ఏంటి? ఉప్మా. ఉప్మానా? ఒరే సిద్ధు, నీకు డబుల్ బోనస్ ఆఫర్ రా. నాతో కలిసి టిఫిన్ చేసుకో, పండగ చేసుకో. లక్ష్మి, అక్క, ఈ నెల ఫీజు కట్టలేదా? లేదక్క, అమౌంట్ ఇంకా అందలేదు. రాగానే కట్టేస్తాను. ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు. ప్లీజ్ అక్క, అమౌంట్ అందగానే కట్టేస్తానక్క. కొంచెం నువ్వే మేనేజ్ చేయక. ఓకే, ముందు నేను పే చేస్తాను. మీ నాన్నగారు డబ్బు పంపించగానే నాకు ఇచ్చేసాయి. థ్యాంక్స్ అక్క. ఓకే. నేను చెప్పానుగా, ఆ విధంగా చేయండి. నమస్కారం అండి. నేను చెప్పాను కదండి, రాజా. నమస్తే అండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా. చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది. అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అదే విధంగా ఉన్నాడు. అమ్మవారి కుంకుమ తీసుకున్నావా? లేదండి. వెళ్ళి తీసుకోమ్మా. ఇంకేంటి రాజా? చెప్పండి. నేను చెప్పేదేముంది బాబు, తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది. ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది. ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది. ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను. ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట. తను నా అమ్మ. నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. చాలా సంతోషం నాన్న. ఏమ్మా, తీసుకున్నావా? తీసుకున్నానండి. రాజా చాలా బాగా నచ్చాడు. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. మళ్ళీ కలుస్తానండి. బాయ్. బాయ్ చెప్పు. చెప్పవా? ఎందుకు? బాగా చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు టైం 9 అవుతుంది. మరో 9 గంటల సేపు నేను చూడకుండా ఉండాలి. నాకు కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోసా? ఓ, మొబైల్లోనా? కాదు, మైండ్లో. అదెలా? ఎలా అంటే ఇలా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. అర్థమైందా? ఓకే, బాయ్ మరి. బాయ్. నమస్తే మేడం. నమస్తే. ఏమ్మా, హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగుంది మేడం. కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా? చేస్తున్నాడు మేడం. ఏమన్నా మాట్లాడాలా? అవును మేడం. చెప్పు. ప్రొవిజన్స్ అన్నీ అయిపోవచ్చాయి. సూపర్ మార్కెట్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చుగా? తెప్పించుకుంటాను మేడం. అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది రూమ్ నెంబర్ 10లో ఉన్న 2 అమ్మాయిలు రోజు లేట్గా వస్తున్నారు. నేను 1-2 సార్లు చెప్పి చూశాను, అయినా వినకుండా పబ్బులో పార్టీలని తాగొస్తున్నారు. రేపేదైనా జరగనంది జరిగితే మన హాస్టల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం. కరెక్టే. నేను మాట్లాడతాను. అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం, సరేనా? సరే మేడం. వెళ్ళు. రే బద్రి, అన్న వస్తున్నా. ఆ ప్యాకింగ్ సరిగ్గా చేయించరా. డెలివరీ ఇచ్చే లోపల ఊడిపోయేలా ఉన్నాయి. వాడు ఇంత ముందు కాకా హోటల్లో ఇడ్లీ పొట్లాలు కట్టేవాడంటన్నా. ఎన్నిసార్లు చెప్పినా అలాగే కడుతున్నాడు. అయితే అర్జెంటుగా వాడిని అక్కడి నుంచి మార్చేసి స్వీపర్ సెక్షన్కి షిఫ్ట్ చేయి. అవునన్నా, వాడికి అదే కరెక్ట్. రాజా. సార్. రాజా, ఈ లిస్ట్ కూడా తీసుకెళ్ళు. అడ్రస్ కింద రాసింది. ఓకే? ఓకే సార్. ఇది లాస్ట్ మంత్ బిల్స్. మేడంకి ఇచ్చి మనీ తీసుకురా. ఓకే? సరే గానీ మీరు వెళ్ళేది లేడీస్ హాస్టల్కి. జాగ్రత్తగా ఉండండి. మీ పని ఏదో మీరు చూసుకుని వచ్చేయండి. అలాగే సార్. వెళ్ళండి. రే బద్రి, ప్యాకింగ్ రెడీ అన్నా?
నమస్తే మేడం. నమస్తే. సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకో.